రైట్. మరి న్యూయార్క్ ఎలక్షన్స్‌కి తీసుకుంటే ఏదైతే విజయం సాధించారో మేయర్ గాను జోహ్రాన్ మమ్తాని. ఆయన ఒక సింపుల్ ట్రిక్‌ని అక్కడ యూజ్ చేసి అక్కడ ఎలక్షన్స్‌లోని విన్ అయ్యారని చెప్పుకోవాలి. ఆఫ్‌కోర్స్ అది సింపుల్ అయినప్పటికీ కూడాను వాళ్ళకైతే మాత్రము భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది. విజయం అయితే వరించింది. బట్ ఫైనాన్షియల్‌గా కొంత ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. బట్ దాన్ని మళ్ళా ఎలా పూడ్చుకోవాలి అన్న దాని గురించి కూడా పక్కా ప్లాన్‌తోనే ఈ నష్టానికి యాక్సెప్టబుల్‌గా వాళ్ళు ప్లాన్‌ని అమలుపరిచారు అనైతే అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇట్లా చెయ్యాలి, ఇలా చేస్తే మనకి విజయం వరిస్తుంది ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్‌లోనే అని ఆలోచిస్తే దీనంతటికి కూడా భారతదేశమే మూలము అని జెప్పేసైతే తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు గూడా ఏదైతే ఎలక్షన్స్ టైమ్‌లోని ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఏవైతే ఇస్తామో అవి ప్రజలని ఆకర్షించబడతాయి. ప్రజలకి నచ్చితేనే మనం ఇచ్చినవి వాళ్ళు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చలేదు అని అంటే మాత్రం ఇదెందుకు మనకు ఉపయోగపడలేనివి ఏవేవో ఇస్తుంటారు. ఇవన్నీ వేస్ట్. వద్దు ఈ పార్టీకొద్దు, ఆ పార్టీకే యేసేద్దాము అని జెప్పేసి అలా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో, ఇక్కడేంటంటే మన భారతదేశంలో తీసుకుంటే ఖచ్చితంగా ఉచితాలకి అసలు పక్కాగా టెంప్ట్ అయిపోయి, ఫ్లాట్ అయిపోయి ఓటేసేస్తారు అన్నది ఒక బ్లంట్‌గా అందరికీ తెలిసిన ఒక విషయం. అది ఆరోపణ ఏం గాదు. అందరూ అనుకుంటూ ఉంటారు. ఉచితాలు, పథకాలు ఏవైతే ప్రకటిస్తూ ఉంటారో, సో, వీటికి ప్రజలు ఆకర్షితులవుతూ ఉంటారు. సో, దాని వల్లనే ఓటేసేస్తూ ఉంటారు. ఈ రకంగానే మన రాజకీయ నేతలు గెలిచేస్తూ ఉన్నారు అని జెప్పేసి అంటారు. మరి ఆ ఉచితాలు ఏవైతే ప్రకటిస్తారో ఒక 4 రోజులు ఆ ఉచితాలనిస్తారు. తర్వాత మళ్ళా కొన్ని మూలన పడిపోతాయి. అవి ఇంకా మాటిచ్చారు గానీ ఇప్పటి వరకు జరగలేదు. ఈ ప్రభుత్వం ఇలాగే ఉంది, ఆ గవర్నమెంట్ ఇలాగే ఉందనేసి ప్రజలు కామన్‌గా తిట్టుకోవడం మామూలుగానే ఉంటుంది. మళ్ళా వీళ్ళు ఎప్పుడైతే మళ్ళా దాన్ని రైజ్ చేస్తారో అప్పుడు మళ్ళా గవర్నమెంట్ మళ్ళా పూనుకొని ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో, ఇదంతా 365 డేస్ సైకిల్ రొటేషన్ అన్నమాట ఇది. ఇది ఎలక్షన్స్‌కి సంబంధించి భారతదేశం ఎలక్షన్స్ మీద ఉన్న ఒపీనియను. అంటే వాళ్ళేం చేయట్లేదని కాదు. వాళ్ళు చేస్తున్నారు. బట్ ఎలక్షన్ సిస్టమ్ అట్లా ఉంది. ఏవైతే ఎన్నికలు జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మనం ఏం చేస్తున్నాము, ఏమిస్తే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సినవి రోడ్లు వేయాలా, లేపోతే గ్యాస్ బండలివ్వాలా, లేకపోతే ఉద్యోగాలు ఉద్యోగ వృత్తిని కల్పిస్తాము అని జెప్పేసి కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చే విధంగా ఉండాలా. ఈ రకంగాను ఇన్ని కల్పిస్తాం. లేదా ఆడపిల్లలకి ఏమైనా పథకాలివ్వాలా, ఇలాంటివి చేసినప్పుడు ముఖ్యంగా మన దేశంలోని భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోని ఎక్కువగా ఆకర్షించింది కర్ణాటక, తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలోని ఇట్లాంటి చోట్లన్నిటిల్లో గూడా ఈ మధ్య కాలంలో బాగా వర్కౌట్ అయిన అంశం ఏంటంటే, ఎక్కడైనా గూడా మెయిన్ ఒక్క ఆడవాళ్ళని పడగొడితే మాత్రం పనయిపోతుంది అన్నది ప్రతి ఒక్కరికి గూడా వీక్‌నెస్ బాగా తెలిసిపోయిందన్నట్టు ఇందులో అర్థమవుతుంది. అది అవమానించడం గాదు. ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది స్త్రీలు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దేనికైనా వాళ్ళకి ఫ్రీ ఇస్తామన్నా ఏదైనా గూడా. ఎందుకంటే ఆడవాళ్ళు బయటికెళ్ళి కష్టపడుతూ ఉన్నవాళ్ళు చాలా మందుంటారు. వాళ్ళకేంటంటే కష్టపడిన ఒక రూపాయి తీసి ఖర్చు పెట్టాలన్నా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ రూపాయి దాచిపెడదాం పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుందని. ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. అలాగే ఇంట్లో నడిపించేది గూడా భర్తతో పాటు భార్య పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ విషయంగాను వాళ్ళు చాలా జాగ్రత్త పరులు అనే చెప్పుకోవాలి. సో, అందుకనే ఎలక్షన్ టైమ్‌లో గూడాను మహిళలకి కొంచెం కష్టతరంగా ఉంటుంది గాబట్టి ఆడపిల్లలకి సంబంధించి సేవింగ్స్ పథకాలైనా, ఆడపిల్లలకి సంబంధించిన ఏవైనా తల్లి పిల్లలకి సంబంధించి అంగన్వాడీ కానియండి, డ్వాక్రాస్ కానియండి, ఇలాంటివన్నీ గూడాను ఆడపిల్లల కోసం కొంత ఆలోచిస్తూ, భద్రత కోసం కొంత ఆలోచిస్తూ కొన్ని పథకాలనిస్తుంది ప్రభుత్వం. మరి అలాగే డెలివరీ టైమ్‌లో సర్జరీస్‌కి సంబంధించి అట్లాగా. సో, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు అనేది ఎలక్షన్స్‌లో ఒక రకంగా విజయానికైతే కారణమయ్యింది. ఇక్కడ గూడా భారతదేశంలోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గూడా ఫ్రీ బస్ పథకం అనేది మాత్రము ఒక రేంజ్‌లోని ఒక సెన్సేషన్ అయితే సృష్టించింది. మరి ఫ్రీ బస్ ఇచ్చిన తరువాత ఏమైనా వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారా అనంటే ఫ్రీ బస్ ఇవ్వడం ఇచ్చేసారు గానీ, బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని జెప్పేసి ఓ పక్కన కొంత అసంతృప్తి అయితే నెలకొంది దీని మీద. ఇంకోటేంటంటే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చారు. జెంట్స్‌కి ఏమీ లేదు. మాకు జెంట్స్‌ని సీట్స్‌లో గూడా కూర్చొనివ్వడం లేదు ఈ ఆడోళ్ళంతా గూడా అని జెప్పేసి జెంట్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే ఎవరైనా సీట్స్‌లో కూర్చుంటే ఇది మా సీటు లేడీస్‌కి సంబంధించిన మహాలక్ష్మి బస్ ఇది నువ్వెలా కూర్చుంటావు అని జెప్పేసి వీళ్ళు అసలు ఫిల్ట్ పట్టుకొని లేపేసి కొట్టుకున్న పరిస్థితి గూడా ఈ మధ్య వైరల్ అయిన వీడియోస్ అన్నీ చూసాం మనం. సో, ఈ నేపథ్యంలోన ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకిస్తాము అన్న పథకంలోని బసెస్ సంఖ్యను మాత్రం ఖచ్చితంగా పెంచి తీరాలి అనేదైతే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. బస్సుల్ని పెంచితే వాళ్ళు కొంచెం
ఫ్రీగా ఎళ్లి వెసులుబాటుగా ఎళ్లి రాగలుగుతారు. అలాగే జెంట్స్‌కి కూడా వాళ్ళు స్పేస్ వదలడానికి కొంత ఆస్కారం ఉంటుందన్నమాట. బస్సులు తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫుట్ బోర్డ్స్ మీద నిల్చుంటా ఉన్నారు. అసలు ఇట్లా నిల్చుంటే ఇలా చెయ్యి తాకినా కూడా వాళ్ళు విసిగిపోయి గొడవ పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రీ బస్ కదా అని ఎక్కేస్తూ ఉంటాం కామన్‌గాను. ఆ టైంకి రీచ్ అవ్వాలి అని జెప్పేసి. సో, ఆ ఎక్కే టైంలోనే బస్‌లోనే విపరీతమైన గొడవలు జరుగుతా ఉన్నాయి అని జెప్పేసైతే మాత్రం ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రకంగాను ఖచ్చితంగా అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి నష్టపరిచే అంశమే అయినప్పటికీ కూడా ప్రజల గురించి ఆలోచించారు గాబట్టి వాళ్ళు ఆ నష్టాన్ని ఏదో రకంగా వాళ్ళు వేరే చోట భర్తీ జేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు భర్తీ చేసుకుంటారు. ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షనే ఉంటుంది గవర్నమెంట్ ఏదైనా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగాను. మరి ఈ రకంగాను వాళ్ళు ఏవైతే బసెస్ ఇస్తున్నారో ఈ బసెస్ పెంచితే బావుండు అనుకుంటున్నారు. మరి బస్సులు పెంచితే బావుంటుంది అని మన ఉద్దేశ్యం గూడా. పెంచితే కొంచెం ఫీజబిలిటీ ఉంటుంది వాళ్ళకని. సో, అయితే ఏదైతే ఈ పథకం సక్సెస్ అయిందో, ఇదే పథకాన్ని న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్‌లోని పాటించడం జరిగింది. ఇదే ప్లాన్ కాపీ అక్కడ ఖచ్చితంగాను. ఎందుకంటే ఇప్పటి వరకు గూడా ఫ్రీ బస్ పథకాలైతే ఎక్కడ లేవు. ప్రతి ఒక్కరు గూడా టికెట్ కొనుక్కొని ఎక్కాల్సిన పరిస్థితి. అలాగే భారతదేశంలోని ఉన్న రాష్ట్రాల్లోని ఎవరైతే ప్రజలు ఆర్థిక పరంగా మధ్య తరగతిగా ఉన్న ప్రజలందరూ కూడాను కనీసం టికెట్ ప్రతిరోజు వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయడానికి ఉద్యోగ కలాపాలకి వెళ్ళేటప్పుడు, ఏ రకంగా వాళ్ళు బయటికెళ్ళినప్పుడైనా గూడాను బస్సుకి కూడా వెచ్చించలేని ప్రతిరోజు వెచ్చించుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు గూడా ఇక్కడితో పాటు ఇతర దేశాల్లో గూడా ఉంటారు. సేమ్ ఇదే రేషియోస్ అక్కడ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఏదైతే పేదరికం ఉందో, మధ్య తరగతి ఉన్నారో, బడుగు బలహీన వర్గాలుంటాయి. ఇవన్నీ గూడా ఇతర దేశాల్లో గూడా సేమ్ అవే ఉంటాయి. అదే పాపులేషన్‌లోనే అవే సాగ్రిగేషన్స్ ఉంటాయి. సో, అక్కడున్న పేదలకి గూడాను ఉచితాలు ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన జోహ్రాన్ మమ్తానీకి రావడము, ఆయన మరి ఎలక్షన్స్‌లోన కొన్ని హామీలు ఖచ్చితంగా ఇవ్వాలి. వాటికి ప్రజల్ని ఎలా అట్రాక్ట్ చేస్తే ఆ ప్రజలు ఓటేస్తారు అన్నది ఆయన కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలోని ఎలక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళు ఏమేం ఫాలో అవుతూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమేమి ఇస్తూ ఉన్నారు, ఏ వేటికి ప్రజలు అక్కడ ఆకర్షితులవుతూ ఉన్నారు, ఎలక్షన్స్‌లోని ఎక్కడ ఫార్ములా సక్సెస్ అయిన ఫార్ములాస్ ఏమున్నాయి అని ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్నట్లుగా ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే భారతదేశంలో ఫాలో అవుతూ ఉన్నారో మరి ఇదే బస్సు పథకాన్ని న్యూయార్క్‌లో ప్రవేశపెట్టడం వలన న్యూయార్క్‌లో ఉన్న దాదాపు 1.2 మిలియన్ల ప్రజలు మాత్రము యాక్సెప్ట్ చేశారు. దీన్ని చాలా దగ్గరగా తీసుకున్నారు దీన్ని. ఈ పథకం వలన వాళ్ళు ఒక రకమైన ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితయితే కనిపించింది. అలాగే దీంతో పాటున మరి అక్కడ అనేక పథకాలు వాళ్ళకి బస్సుతో పాటుగాను ఇంకా చాలా వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది మేయర్. సో, అక్కడేంటంటే మరి సంతతికి చెందిన నగర ప్రథమ పౌరుడి స్థానంలో అయితే మాత్రము జోహ్రాన్ మమ్దాని మంచి స్థానాన్నే సంపాదించుకున్నారు అని చెప్పాలి. మరి దీనికి సంబంధించి రోజువారీ ప్రయాణ ఖర్చులు భారంగా ఇబ్బంది పడుతున్న న్యూయార్క్ వాసులు ఎవరైతే ఉంటారో మరి వీళ్ళందరికీ కూడాను ఉచిత బస్సు అలాగే వలసదారులకి ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన ఇతర వెళ్ళిన వాళ్ళకి గూడాను వలసదారులకి అలాగే యువ ఓటర్లకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే మాత్రము బాగా అట్రాక్ట్ చేసింది. సో, అన్ని వర్గాల వారిని ఇంచుమించు అంటే కోటీశ్వరులు ఉంటే వాళ్ళకంత అవసరం ఉండదు. వాళ్ళు బస్సుల్లో వెళ్లరు. వాళ్ళ ప్రయాణం బస్‌తో వాళ్ళకి సంబంధమే ఉండదు ఇంచుమించుగా. ఏదో సరదాగా అసలు ఎట్లా ఉందని చూడడానికి తప్ప వాళ్ళు బస్సులో ప్రయాణించరు కాబట్టి. సో, ఇట్లాంటి వాళ్ళందరికీ గూడాను ఈ ఉచిత బస్సు అనేది మాత్రము చాలా చక్కగా అట్రాక్ట్ చేసింది. ఫాస్ట్ అండ్ ఫ్రీ బస్ హామీ ఏదైతే ఉందో ఇది న్యూయార్క్ నగరవాసులందరినీ కూడా ఫ్లాట్ చేసేసింది. సో, ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ గూడా ఓట్లు వేయడం జరిగింది. మరి ఉచిత బస్సు పథకం అనేది మాత్రము మేయర్ ఎలక్షన్స్‌లోన ఖచ్చితంగా కీలక పాత్ర పోషించిందనే జెప్పుకోవాలి. మరి న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఆకట్టుకున్న ఈ పథకం 2023, 24 పైలట్ ప్రోగ్రామ్ కింద అమలు చేయడం జరిగింది. ఫాస్ట్ అండ్ ఫ్రీ బస్ అమలు చేయడం జరిగింది అని తెలుస్తుంది. మరి దీని ఆద్యులు అప్పటి అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ మమ్తాని, న్యూయార్క్ సిటీ సెనేటర్ మైకేల్ గియనారిస్ వీరు ఫేర్ ఫ్రీ బస్ పథకాన్ని పైలట్ ప్రోగ్రామ్‌గా అమలు చేశారు. దీన్ని 5 జిల్లాల్లోని అక్కడ బరో అంటాము. 5 జిల్లాల నుంచి ఒక్కో మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఈ 5 జిల్లాల నుంచి ఒక్కోటి చొప్పున 5 మార్గాల్లోని దీనికి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నగరవాసులందరికీ కూడా కల్పించారు. మరి ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి పాయింట్స్ ఉంటాయా? ఎక్కడి నుంచి ఎక్కువ ప్రజలు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రూట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటికి కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతాలన్నీ కూడాను ది బ్రోంక్స్, బ్రూక్లిన్, మాన్హాటన్, క్వీన్స్, స్టేటన్ ఐలాండ్. సో, వీటన్నిటిలో కూడా ఈ ఉచిత బస్సునైతే ఎక్కువగా ప్రిఫర్ చేశారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ అమలు వల్ల రైడర్‌షిప్ 30% పెరిగినట్టు ఫలితాలు తేల్చాయి. అలాగే దీంతో ఈ పథకాన్ని న్యూయార్క్ నగరం అంతటా
అమలు చేసే దిశగా మమతానిని ప్రేరేపించాయి. సో, ఈ ప్రాజెక్ట్‌ని ఏదైతే చేశారో ముందు ట్రయల్ రన్ చేసుకున్నారు. దానిలో కంప్లీట్‌గా సక్సెస్ అయ్యారు. మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది వాళ్ళకి. సో, ఇది ఖచ్చితంగా దీనిలో ప్లస్ అవుతుంది ఎలక్షన్స్‌లో ఇదే మనల్ని గెలిపిస్తుంది అని ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో మొత్తం న్యూయార్క్ నగరం అంతటా కూడా అమలు చేసే దిశగా దీన్ని ప్రేరేపించడం జరిగింది. సో, 1.2 మిలియన్ ఆఫ్ పీపుల్ దీనిలోన ప్రయాణించడానికి అవకాశం దొరికింది. మరి ఈ పథకాన్ని న్యూయార్క్ నగరం అంతటా అమలు చేస్తున్నారు. దీంతో న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఈ ఉచిత బస్సు పథకము డెమోక్రటిక్ పార్టీ ప్రకటించేసింది. సో, అక్కడున్న వాళ్ళందరూ గూడా హ్యాపీ. మరి దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఒక పాయింట్ ఇక్కడ. ఇచ్చేయంగానే సరిపోదు గదా! ఇప్పుడు మన దగ్గర గూడా అంతే. ఉచిత బస్సు ఇచ్చారు. మరి అంటే ప్రజలు చాలా విచక్షణతో ఉంటారు. జర్నీ చేసినప్పుడు గూడా వాళ్ళు కొంతమంది అనుకుంటా ఉంటున్నారు. ఉచిత బస్సు మనకిక్కడ ఇచ్చాడు. మళ్ళా ఎక్కడో నొక్కుతారు దీన్ని అని జెప్పేసి అంటా ఉంటారు. బట్ ఒకటి పేదల మీద ఇంచుమించుగా వేసే ప్రయత్నం అయితే చేయరు. ఎవరైతే కోటీశ్వరులు ఉంటారో ఎక్కడెక్కడ దాన్ని కలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి వాళ్ళకొక ప్లాన్ ఉంటుంది. మరి అంతకన్నా అలా గనక జరిగితే పేదల మీద దాన్ని మళ్ళా వసూలు చేసేదైతే మాత్రం ఇది ఖచ్చితంగా పేదలకి అన్యాయం జరిగినట్టే. మరి ఆ దిశగా అయితే గవర్నమెంట్ ఎప్పుడు వెళ్ళదనే అనుకుందాము. ఎందుకంటే ఇక్కడ న్యూయార్క్ గవర్నమెంట్‌లో గూడా అదే ఆ రకంగానే జరుగుతుంది. ఎట్లాగా? ఏదైతే ఇప్పుడు 8.3 కోట్ల ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఏదైతే నష్టం అంటే $800 మిలియన్ ఇంచుమించుగా వీళ్ళకి ఫ్రీ బస్ కోసం ఖర్చవుతుంది. అంటే ఎంత ఇంచుమించుగా 7-10 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లు. 6,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ నష్టాన్ని ఎక్కడ భర్తీ చేయాలి అన్న విషయానికొస్తే, ఈ నష్టాన్ని పూడ్చడానికి ఎవరైతే 8.3 కోట్ల ఆదాయం ఎక్కువగా ఉన్న కోటీశ్వరులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడాను పన్నుల రూపంలో వీళ్ళ వద్ద నుండి పన్ను పెంచడం అది చేస్తారు. పన్నుల రూపంలో వీళ్ళ దగ్గర నుంచి వసూళ్లు చేసి పేద ప్రజలకి బస్సుల్ని ఇట్లాంటి ఉచిత పథకాలనిచ్చే దానిలోని అమౌంట్‌ని యూజ్ చేస్తారు. అంతే కాకుండా ఇంకొక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఫ్లాట్ పన్నుల విధానము ధనవంతుల పైన పన్ను ప్రజలకు వినియోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో దీన్ని అటు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక డెసిషన్ ఏంటంటే ఏవైతే హౌసెస్ రెంట్స్ ఉంటాయో, ఎందుకంటే వలసదారులు గానియండి, పేదవాళ్ళు గానియండి, ఎవరైనా గూడాను అక్కడ గూడా అద్దెకున్న వాళ్ళుంటారు. అద్దె ఇళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్న వాళ్ళు అద్దెకున్న వాళ్ళుంటారు. మరి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా 3% కన్నా మించకూడదు. రెంట్ అనేది 3% తోనే అక్కడికి స్టాప్ ఉండాలి వాళ్ళకి అని జెప్పేసి అయితే మాత్రం పేర్కొనడం జరిగింది. అంటే ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు చూడండి ఒకళ్ళు ఖాళీ చేశారంటే 10,000కి ఇంట్లో దిగితే ఈ రోజు దిగాడు. మళ్ళా నెక్స్ట్ మంత్ ఆయన గనక ఖాళీ చేస్తే ఖచ్చితంగా మళ్ళా దాన్ని 13,000, 15,000 చేసేస్తున్నారిప్పుడు. అది మధ్య తరగతి వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, అలాంటి వాళ్ళందరికీ గూడా అక్కడ గూడా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడైతే మాత్రం ఒక కండిషన్ పెట్టారు. ఇక్కడ గూడా గవర్నమెంట్ రూల్ ఉంది. బట్ ఎవరు ఫాలో అవ్వడం లేదు. దాని మీద కూడా గవర్నమెంట్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే బావుంటుందని జెప్పేసి చాలా మంది అద్దెళ్లల్లో ఉంటున్న వాళ్ళు, వలసదారులు ప్రజలు చాలా మంది కూడా దీని గురించి కొంతమేర ఫైట్ చేస్తూ ఉన్నారు. సో, దీని మీద గూడా యాక్షన్ వస్తే బావుంటుంది అని ఉద్దేశం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అక్కడ న్యూయార్క్‌లో చేస్తున్నది గూడా 3% రెంట్‌కి మించి ఉండకూడదు. రెంట్ శాతం తగ్గాలి. రెంట్ శాతము వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టుగా గూడా ఒక రూల్‌నైతే తీసుకురావడం జరిగింది. సో, ఏది ఏమైనా కూడాను మరి ఈ ఖర్చు మనకెంతవుతుందని చూసుకుంటే ఉచిత బస్సు పథకంలో కర్ణాటక రాష్ట్రం అయితే దాదాపు ఏడాదికి 6,000 కోట్ల రూపాయలనైతే వెచ్చిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం అయితే 7,000 కోట్లను వెచ్చిస్తుందన్న గణాంకాలు ఇక్కడ చెబుతూ ఉన్నాయి. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడాను 2,000 కోట్ల రూపాయల ఖర్చుని అంచనా వేసింది. అయితే ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం గూడా ఉంది అని జెప్పేసి అయితే మాత్రం ఆర్టీసీ వర్గాల నుంచి మనకి అందిన సమాచారము. మరి మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ప్రతి సంవత్సరం టికెట్ ద్వారా ఎంత నష్టపోతుంది? $800 మిలియన్ కోల్పోయే అవకాశం ఉంది అని జెప్పేసైతే ఇక్కడ తెలుస్తోంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ ఉచిత బస్సు, ఉచిత పథకాలు ఇంకా చాలా విషయాల్లోని వీళ్ళ విజయానికి కారణమైనప్పటికీ కూడాను ఉచిత బస్సే మెయిన్ రీజను. ఇంకా చాలా విషయాల్లోని అమలు పథకాలనైతే ఇచ్చారు. మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే గత న్యూయార్క్ 50 ఏళ్ల చరిత్రలోని ఇది అతిపెద్ద ఓటింగ్ శాతము 50 ఏళ్ల చరిత్రలో పెద్ద ఓటింగ్ శాతం అయితే ఇప్పుడు కనిపించింది. ఆ స్థానాన్ని మమతాన దక్కించుకున్నారు అని జెప్పేసైతే వినిపిస్తుంది. మరి ఇది రాజకీయ వర్గాల్లోని ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది అక్కడ. మరి దీనికి సంబంధించి ట్రంప్ గూడాను వద్దు అని వారించడము, ట్రంప్ కొన్ని సలహాలివ్వడము చేసినప్పటికీ గూడాను మమతాన వినకుండా ఆయన డెసిషన్
స్పీడప్ చేశారు అన్నదైతే కనిపిస్తుంది. మరి ట్రంప్‌ని వ్యతిరేకిస్తూ గూడా ఆయన ఇది తీసుకోవడం జరిగిందంటే ప్రజల కోసం మంచి చేయాలనుకున్నా మంచి జరిగితే మంచిదే గదా! ఈ విషయంలో నేను తగ్గేది లేదు అని జెప్పేసి మమతాన ముందుకి దూసుకుపోవడమే విజయానికి కారణమైందని గూడా ఇక్కడ తెలుస్తోంది. సో ఏది ఏమైనా ఎట్టకేలకు భారతదేశము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని, ఇక్కడ మనం అమలు చేస్తున్న ప్లాన్స్‌ని తీసుకొని సేమ్ అక్కడే కాపీ ఇంప్లిమెంటేషన్ చేయడం అన్నది మాత్రము ఒక రకంగా గర్వించదగ్గ విషయమే. కొన్ని కొన్ని విషయాల్లోను భారత్‌ని కూడా ఇతర దేశాలు ఫాలో అవుతున్న నేపథ్యం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే సంస్కృతి, సాంప్రదాయాలు, మన కట్టు, బొట్టు, మన ఆహార, వ్యవహార శైలి ఇవన్నీ కూడా అమెరికన్స్ గాని, ఇతర దేశస్తులు గాని చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఈ రకంగా ఈ పథకాలు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసినియి అన్నదైతే అర్థమవుతుంది. అయితే ఒక రకంగా ఉచిత పథకాలు ఇస్తే సోమరిపోతులు అయిపోతారని చెప్పేసి ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది వీటికి సంబంధించి. అట్లా సోమరిపోతులు అయిపోయే విధంగా గాకుండాను దానికి మరలా ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఆలోచన గూడా చేస్తే ప్రభుత్వం బావుంటుంది. సో, ఏదైనా గూడాను ఇది చాలా హెల్ప్‌ఫుల్. ఇక్కడ గూడా కొన్ని మార్పులైతే రావాల్సింది దానికి సంబంధించి బసెస్‌కి సంబంధించి. మరి ఎక్కడ జరిగినట్టే అక్కడ గూడా ఏమైనా గొడవలు, గిడవలు బస్సుల్లో ఇట్లా ఫ్రీ బస్ గాబట్టి ఖచ్చితంగా అదొక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇతర దేశాల్లోని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకన్నా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఈవెన్ బస్సు డ్రైవర్‌ని గూడా డ్రైవర్ అని అననివ్వరు. కెప్టెన్ అనే పిలవాలి. అలాగే టిప్స్ మెయిన్ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ గూడా కొంచెం సెట్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలనే ఆశిద్దాము. ఉచిత బస్సుని న్యూయార్క్ ప్రజలు ఆస్వాదించాలనే కోరుకుందాం. రామ్మా ఇచ్చేసేయి.